What did you just say? అది ఈ రోజు జరగాలంటున్నావా? నేను ఆ సెన్స్తో అనలేదు, అది ఈ రోజే. అంటే హనీమూన్ అయిపోయిన తర్వాత మా అమ్మకి ఏం జరిగినా పర్వాలేదా? నేను అలా అనలేదు. ఆవిడ మన పెళ్లి జరిగిన తర్వాత చాలా సంతోషంగా ఉంది, అది ఈ రోజు జరగాల. ప్రవీణ్, సీరియస్లీ షీ ఇస్ మై మదర్. నేను ఆ సెన్స్తో అనలేదు. తేజస్విని, నా ఉద్దేశం అలా. తేజస్విని, You know what? You're an insensitive, selfish, filthy male mind. అది పర్సు డబ్బు అది. ఒక నిమిషం. ఇప్పుడు చెప్పండి, అత్తగారు ఓకేనా? అందరూ బాగున్నారు బాబు. నువ్వు అమ్మాయి బాగున్నారుగా? బాగున్నారంట. అది వచ్చేయమంటే మేము వెంటనే బయలుదేరి వచ్చేస్తాం. వద్దు, అవసరం లేదు బాబు, మీరేం కంగారు పడకండి. అవసరం లేదంట. మీరు రమ్మంటే మేము వెంటనే బయలుదేరి వచ్చేస్తాం. అవసరం లేదని చెప్తున్నాను కదా. మీరు హనీమూన్ ముగించుకొని ప్రశాంతంగా రండి. ఓకే. అది ఎలాంటి కారణం ఉన్నా, ఏది ఏమైనా ఈ అమ్మాయిని మాత్రం హర్ట్ చేయకూడదు. పెళ్లి పనులతో ఆవిడ కొంచెం టెన్షన్ అవడంతో బీపీ కొంచెం అటు ఇటు పెరిగింది అంతే. నువ్వేం టెన్షన్ పడకు తేజస్విని, ఆవిడ కోలుకుంటుంది. ఆమెని నేను అలా అనలేదు. అయినా నేనేమన్నానని తను అంత ఓవర్గా రియాక్ట్ అయింది అన్నాను. అయితే ఏంటంట, అంటే ఆవిడకి ఈ రోజే అలా జరగాల పాప. నేను నా సెన్స్తో అలా. నీకు నీ హనీమూన్ ఇంపార్టెంట్ కదా? లేదు, అవును, నేను ఆ ఉద్దేశంతో అలా. తేజస్, ఏంట్రా? హలో. ఏంట్రా? హలో. ఏంట్రా? హలో. రే, ఏంటో చెప్పరా. తను కనిపించట్లేదురా. ఏంట్రా కనిపించట్లేదా? ఎవరు? ఇంకెవరుంటారా? నా వైఫ్. నీ వైఫ్ కనిపించట్లేదా? ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? తను నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టుందిరా. రే, ఏం మాట్లాడుతున్నావురా? చూడు, నీ కర్మకాలు తనకేదైనా అయిందనుకో, అందరూ కలిసి నీ మీద కేసు పెడతారు. ఇంకా జనాలు అదేం సినిమా ఎన్టీఆర్ కృష్ణవంశీది రాఖీ సినిమాలో లాగా నువ్వే చేస్తావని జనాల్లో చెప్పుకుంటారు. చూడు ప్రవీణ్, నేను అసలు నీతో మాట్లాడలేదు, నాకు నీకు సంబంధం లేదు, నువ్వెవరో కూడా నాకు అసలు తెలియదు. నేను ఫోన్ కట్ చేస్తున్నాను, అర్థమైందా? నీ అబ్బాయి ఎందుకు నన్ను అనవసరంగా భయపెడుతున్నావు? నేను తన్ని అపురూపంగా బంగారంలో చూసుకున్నాను తెలుసా? తననేమన్నా కొట్టావా? కొట్టడవా? రే, కనీసం తన్ని ఒక్కసారి కూడా ముట్టుకోలేదురా. ఒక్కసారి కూడా ముట్టుకోలేదా? రే పిచ్చోడా, అందుకే తనకి నీ మగతనం మీద డౌట్ వచ్చి పారిపోయింది. నీ పనికి మళ్ళీ నువ్వు కానీ ఆపరా. వాళ్ళ అంకుల్ ఫోన్ చేస్తున్నాడు, నువ్వు పెట్టారా? నేను మళ్ళీ చేస్తా. నీ మెంటల్ కేసులని నాకే తగిలితే. అన్నా, రాసుకో, తర్వాత ఇస్తా. హలో ప్రవీణ్. అంకుల్. అక్కకి ఆరోగ్యం బాగాలేదు, తనకు కూడా ఈ విషయం చెప్పు. సంతోషంగా గడపాల్సిన ఈ టైంలో టెన్షన్ పడటం ఇష్టం లేక నీకు ఫోన్ చేస్తున్నాను. మా గురించి కాదు బాబు, నువ్వు ఎక్కడున్నా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అదే అనుకుంటున్నాను నేను కూడా. తను ఎక్కడున్నా కూడా బాగుండాలి. ఇంత అండర్స్టాండింగ్ ఉంటే చాలు బాబు. తేజ కూడా చెప్పు, తర్వాత ఫోన్ చేస్తాను.